వెన్ డిడ్ బుద్ధా లివ్? బుద్ధుడు ఎప్పుడు జీవించాడు? బుద్ధుడు బిఫోర్ క్రీస్ట్ 563 నుంచి 483 మధ్యకాలంలో జీవించాడనమాట. ఓకే. ద సెకండ్ క్వశ్చన్, వేర్ వాజ్ బుద్ధా బార్న్? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బుద్ధా బార్న్ ఇన్ లుంబిని ఇన్ నేపాల్. సో నేపాల్లో లుంబినిలో బుద్ధుడు జన్మించాడు. కపిలవాస్తు అని కూడా అంటారు. ఓకే. సో బుద్ధుడు 563 బీసీలో జన్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధా మీన్స్? బుద్ధా అంటే ఏంటి అర్థం? బుద్ధా మీన్స్ అవేకెన్డ్ వన్ ఆర్ ఎన్లైటెన్డ్ వన్, సిద్ధి పొందినవాడు, జ్ఞానాన్ని పొందినవాడు. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. గౌతమ్ బుద్ధ తండ్రి ఎవరు? ద ఫాదర్ నేమ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ ఈజ్ శుద్ధోదన. గౌతమ్ బుద్ధుని తండ్రిని పేరు శుద్ధోదన. మదర్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. గౌతమ్ బుద్ధ తల్లి ఎవరు? గౌతమ్ బుద్ధ తల్లి మహామాయాదేవి. బుద్ధా బిలాంగ్స్ టు విచ్ క్లాన్? బుద్ధా బిలాంగ్స్ టు సఖ్య. బుద్ధుడు సఖ్య వంశానికి చెందిన వాడనమాట. వాట్ వాజ్ ద బుద్ధాస్ ఒరిజినల్ నేమ్? బుద్ధుని అసలు పేరేంటి? ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ బుద్ధ ఈజ్ సిద్ధార్థ. తండ్రులు బుద్ధునికి పెట్టినటువంటి పేరు సిద్ధార్థ. వెన్ డిడ్ గౌతమ్ బుద్ధాస్ మదర్ డై? గౌతమ్ బుద్ధుని యొక్క తల్లి ఎప్పుడు చనిపోయింది? సో గౌతమ్ బుద్ధుడు పుట్టిన వెంటనే 7th day ఆఫ్టర్ హిస్ బర్త్ గౌతమ్ బుద్ధాస్ మదర్ హ్యాస్ డైడ్. బుద్ధుడు పుట్టిన 7వ రోజుకి వాళ్ళ తల్లిగారు అయినటువంటి మహామాయాదేవి గారు చనిపోయారు. ఆ తర్వాత బుద్ధుడిని పెంచే బాధ్యత తన పిన్నిగారైనటువంటి గౌతమి తీసుకుందనమాట. అందువలనే గౌతమ బుద్ధ అని పేరు బుద్ధుడికి వచ్చింది. గౌతమ్ బుద్ధాస్ స్టెప్ మదర్ నేమ్ ఈజ్ ప్రజాపిత గౌతమి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ బుద్ధా వాజ్ మ్యారీడ్ టు? బుద్ధుడు ఎవరు పెళ్లి చేసుకున్నారు? లేదా బుద్ధాస్ వైఫ్ నేమ్ ఈజ్? బుద్ధాస్ వైఫ్ నేమ్ ఈజ్ యశోధర. బుద్ధుని భార్య యొక్క పేరు యశోధర. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద అదర్ నేమ్స్ ఆఫ్ యశోధర ద వైఫ్ ఆఫ్ మహాబుద్ధ. బుద్ధుని యొక్క వైఫ్ అయినటువంటి యశోధరకి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. అవి ఏంటి? ద అదర్ నేమ్స్ ఆఫ్ యశోధర ఆర్ గోప, బింబ, భద్రాచ. ఇవి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగారనమాట. నెక్స్ట్ వన్ ఈజ్ హూ వాజ్ బుద్ధాస్ సన్? బుద్ధుడి కొడుకు పేరు ఏంటి? కొడుకు పేరు రాహుల. వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ బుద్ధాస్ హార్స్? బుద్ధునికి ఒక హార్స్ ఉండేది. ఆ హార్స్ పేరేంటి? ద హార్స్ నేమ్ వాజ్ కంతక. బుద్ధుడి గుర్రం పేరు కంతక. ఈవెంట్స్ ఎఫెక్టెడ్ ద లైఫ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. గౌతమ్ బుద్ధ లైఫ్ని ఎటువంటి సంఘటనలను ఎఫెక్ట్ చేశాయి? గౌతమ్ బుద్ధుడు ఒకసారి బయటకు వచ్చినప్పుడు 4 సన్నివేశాలను చూడడం జరిగింది. అవేంటంటే హీ సా యాన్ ఓల్డ్ మ్యాన్, ఒక ముసలివాడిని చూడడం జరిగింది. ఈ సా ఎ సిక్ పర్సన్, ఒక కుష్ఠరోగంతో బాధపడుతున్నటువంటి ఒక రోగగ్రస్తుని చూడడం జరిగింది. ఏ కార్ప్స్ బీయింగ్ క్యారీడ్ టు క్రిమేషన్, అంతిమ సంస్కారాలకి వెళ్తున్నటువంటి ఒక శవాన్ని చూశాడు. అండ్ ఏ మాంక్ ఇన్ మెడిటేషన్ బినీత్ ఎ ట్రీ, ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నటువంటి ఒక సాధువును కూడా చూడడం జరిగింది. మొత్తం 4 దృశ్యాలను ఇతనైతే చూడడం జరిగింది. ఎట్ వాట్ ఏజ్ డిడ్ బుద్ధ లెఫ్ట్ హోమ్? ద ఆన్సర్ ఈజ్ 29 years. ఎప్పుడైతే 4 సన్నివేశాలను చూశాడో వెంటనే బుద్ధుడికి జీవితం మీద వైరాగ్యం కలిగి తను ఉంటున్నటువంటి రాజ్యాన్ని వదిలి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అలా బయటికి వెళ్ళేటప్పటికి బుద్ధుని వయసు 29 సంవత్సరాలు. ఇన్ బుద్ధిస్ట్ టెక్స్ట్ వాట్ ఈస్ ద ఇన్సిడెంట్ ఆఫ్ రెనౌన్సియేషన్ ఆఫ్ మహాబుద్ధ ఫ్రమ్ హోమ్ కాల్డ్? అంటే దీని అర్థం బుద్ధుడికి జీవితం మీద వైరాగ్యం కలిగి సత్యాన్ని వెతుక్కుంటూ బయటికి వెళ్ళడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని బుద్ధాస్ టెక్స్ట్లో ఏమని పిలుస్తారు? ఓకే, ఈ ఇన్సిడెంట్ని మహాభినిష్క్రమణ అని చెప్పేసి పిలుస్తారనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎట్ విచ్ ప్లేస్ డిడ్ గౌతమ్ బుద్ధ మీట్ ఏ టీచర్ నేమ్డ్ అలర్ కలాం? అలా బయటికి వెళ్ళిన గౌతమ్ బుద్ధ ఒక టీచర్ని అయితే కలవడం జరిగింది. అతని పేరు అలర్ కలాం. అతన్ని బుద్ధుడు ఎక్కడ కలిశాడనేది క్వశ్చన్. ద ఆన్సర్ ఈజ్ వైశాలి. వైశాలిలో బుద్ధుడు అలర్ కలాంని కలవడం జరిగింది.
At which place did Gautam Buddha meet an acharya named Rudrak Ramputra? అలాగే బుద్ధుడు రుద్రక్ రాంపుత్ర అనేటటువంటి ఒక ఆచార్యుని కూడా కలవడం జరిగింది. అది ఎక్కడ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. ద ఆన్సర్ ఈజ్ రాజగృహ. సో బుద్ధుడు రాజగృహలో రుద్రక్ రాంపుత్ర అనేటువంటి ఆచార్యుని కలవడం జరిగింది. అల్లర్ కలాం వాజ్ ద టీచర్ ఆఫ్ విచ్ ఫిలాసఫీ? సో అల్లర్ కలాం అనేటటువంటి గురువు గారు సంఖ్యా ఫిలాసఫీలో ఎక్స్పర్ట్ అనమాట. ఆయన అల్లర్ కలాం వాజ్ ద టీచర్ ఆఫ్ సంఖ్యా ఫిలాసఫీ. ఓకే, ఇక మన టాపిక్లో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అండర్ విచ్ ట్రీ డిడ్ గౌతమ్ బుద్ధ అటైన్ ఎన్లైటన్మెంట్? ఓకే, గౌతమ్ బుద్ధ ఏ చెట్టు కింద ఎన్లైటన్మెంట్ సాధించారు? ఓకే, ద ఆన్సర్ ఈస్ పీపల్ ట్రీ ఇన్ బుద్ధగయ, ఇండియా. గౌతమ్ బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ పీపల్ ట్రీ కింద అయ్యిందనమాట, రావి చెట్టు కిందన అయ్యింది. ఈ రావి చెట్టు ఎక్కడుంది? బుద్ధగయ, ఇండియాలో ఉందన్నమాట. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అలాగే ఆన్ విచ్ రివర్ బ్యాంక్ డిడ్ గౌతమ్ బుద్ధ అటైన్ ఎన్లైటన్మెంట్? గౌతమ్ బుద్ధునికి సిద్ధి ఏ రివర్ బ్యాంక్ ఒడ్డున జరిగింది? ఏ నది ఒడ్డున జరిగింది? సో అక్కడ ప్రవహిస్తున్నటువంటి నది నిరంజన రివర్. నిరంజన రివర్ నది ఒడ్డున ఉన్నటువంటి పీపల్ ట్రీ కిందన గౌతమ్ బుద్ధుడు ఎన్లైటన్మెంట్ సాధించాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వేర్ డిడ్ మహాత్మా బుద్ధ గివ్ హిస్ ఫస్ట్ సెర్మోన్? గౌతమ్ బుద్ధుడు తన ఫస్ట్ బోధన, ఫస్ట్ సెర్మోన్ ఎక్కడ ఇచ్చాడు? ఫస్ట్ స్పీచ్ ఎక్కడ ఇచ్చాడు? దీనికి ఆన్సర్ సార్నాథ్. సో దీన్నే బెనారస్ అని కూడా అంటారు. ఆఫ్టర్ గెటింగ్ ఎన్లైటన్మెంట్ గౌతమ్ బుద్ధ గివెన్ హిస్ ఫస్ట్ సెర్మోన్ ఇన్ సార్నాథ్. యాజ్ పర్ బుద్ధిస్ట్ టెక్స్ట్ మహాత్మా బుద్ధాస్ ఫస్ట్ సెర్మోన్ వాజ్ కాల్డ్ యాజ్. ఓకే, ఎన్లైటన్మెంట్ సాధించిన తర్వాత గౌతమ్ బుద్ధుడు బోధన చేయడం ప్రారంభించాడు, స్పీచ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. తన ఫస్ట్ స్పీచ్ ఎక్కడ ఇచ్చాడు? సార్నాథ్, బెనారస్లో ఇచ్చాడు. అలా ఇవ్వడాన్ని, ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ని బుద్ధిస్ట్ టెక్స్ట్లో ఏమని పిలుస్తారు? ఓకే, ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ని బుద్ధిస్ట్ టెక్స్ట్లో ధర్మచక్ర ప్రవర్తన్ అని చెప్పేసి పిలుస్తారనమాట. ధర్మచక్ర ప్రవర్తన అంటే బుద్ధుడు తన మొదటి స్పీచ్ని ఇచ్చిన ఇన్స్టెంట్ని ధర్మచక్ర ప్రవర్తన అని పిలుస్తారు. ద నెక్స్ట్ క్వశ్చన్, టు హౌ మెనీ పీపుల్ డిడ్ మహాత్మా బుద్ధ గివ్ హిస్ ఫస్ట్ సెర్మన్? మహాత్మా బుద్ధుడు ఫస్ట్ సెర్మన్ని ఇచ్చినప్పుడు ఎంతమందికి ఇచ్చారు? అక్కడ ఎంతమంది ఉన్నారు? ద ఆన్సర్ ఈజ్ 5 members అండ్ దోస్ ఆర్ బ్రాహ్మిన్స్. బుద్ధుడు తన మొదటి స్పీచ్ని 5 మంది బ్రాహ్మణులకి ఇవ్వడం జరిగిందనమాట. హౌ మెనీ ఇయర్స్ డిడ్ బుద్ధ ప్రీచ్? ఇలా బుద్ధ ఎన్ని సంవత్సరాలు ప్రీచ్ చేశారు? ద ఆన్సర్ ఈజ్ 45 years. బుద్ధుడు ఎన్లైటన్మెంట్ సాధించిన తర్వాత సుమారు 45 సంవత్సరాలు ప్రీచ్ చేస్తూనే ఉన్నారనమాట. హౌ ఓల్డ్ వాజ్ బుద్ధ వెన్ హీ అటైన్డ్ ఎన్లైటన్మెంట్? బుద్ధుడికి ఎన్లైటన్మెంట్ అయినప్పుడు అతని వయసు ఎంత? బుద్ధుడు జ్ఞానాన్ని పొందేటప్పటికి అతని వయసు ఎంత? ద ఆన్సర్ ఈజ్ 35 years. ఎట్ ద ఏజ్ ఆఫ్ 35 years గౌతమ్ బుద్ధ గాట్ ఎన్ ఎన్లైటన్మెంట్. ఓకే, 4 noble truths ఆఫ్ బుద్ధ. బుద్ధుడు చెప్పినటువంటి 4 సత్యాలు. బుద్ధుడు జ్ఞానాన్ని పొందిన తర్వాత 4 జీవి సత్యాలను అయితే చెప్పడం జరిగింది. అవి ఏంటంటే, నెంబర్ 1, ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్. ఈ జగమంతా కూడా దుఃఖాలతో నిండిపోయింది. నెంబర్ 2, డిజైర్ ఈజ్ రూట్ కాజ్ ఆఫ్ సారో. అంటే అర్థం, మరి ఈ దుఃఖాలన్నిటికీ కారణం ఏంటంటే కోరిక, డిజైర్. నెంబర్ 3, ఇఫ్ డిజైర్ ఈజ్ కాంకర్డ్ ఆల్ సారోస్ కెన్ బి రిమూవ్డ్. అంటే మనం మన కోరికలను కనుక జయించినట్టయితే అన్ని బాధల నుంచి మనకు విముక్తి దొరుకుతుంది, అన్ని బాధలు తొలగించబడతాయి. నెంబర్ 4, ఫాలోయింగ్ ద 8-fold పాత్. బుద్ధుడు మనకి ఇచ్చినటువంటి అష్టాంగ మార్గాన్ని ఫాలో చేయడం. ఈ 4 కూడా బుద్ధుడు మనకు అందించినటువంటి సత్యాలు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం వాట్ ఈజ్ 8-fold పాత్, అష్టాంగ మార్గ్ అంటే ఏంటనే చూద్దాం. ఓకే, ద 8-fold పాత్ అష్టాంగ మార్గ్, దీంట్లో 8 స్టెప్స్ ఉంటాయన్నమాట. సో మనం ఈ 8ని కూడా చక్కగా ఆచరించాలి. నెంబర్ 1, రైట్ అండర్స్టాండింగ్, అంటే కరెక్ట్గా అర్థం చేసుకోవడం ప్రతిదీ కూడా. నెంబర్ 2, రైట్ స్పీచ్. నెంబర్ 3, రైట్ లైవ్లీహుడ్. నెంబర్ 4, రైట్ మైండ్ఫుల్నెస్. నెంబర్ 5, రైట్ థాట్. నెంబర్ 6, రైట్ యాక్షన్. నెంబర్ 7, రైట్ ఎఫర్ట్. నెంబర్ 8, రైట్ కాన్సన్ట్రేషన్. సో ఈ 8 కూడా అష్టాంగ మార్గము, బుద్ధుడు చెప్పినటువంటి 8-fold పాత్. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామినేషన్స్. ఇక ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మౌర్యన్ రూలర్ వాజ్ ద ఫస్ట్ టు అడాప్ట్ బుద్ధిజం? బుద్ధిజాన్ని స్వీకరించినటువంటి ఫస్ట్ మౌర్యన్ రూలర్ ఎవరు?
ద ఆన్సర్ ఈజ్ అశోక ద గ్రేట్. అశోకుడు కళింగ వార్ తర్వాత ఫుల్గా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ యుద్ధంలో లక్షలాది మంది ప్రజలు సైనికులు చనిపోవడం జరిగింది. అంతమంది చనిపోవడం చూసిన తర్వాత అశోకుడికి ఆ యుద్ధం యొక్క విజయం అనేది అంతగా సంతోషాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత అశోకుడు యుద్ధాలని పూర్తిగా ఆఫ్ చేసేసి శాంతి కోసం మాత్రమే పనిచేశాడనమాట. ఆ తర్వాత ఆయన బుద్ధిజాన్ని స్వీకరించి అహింస మార్గంలో నడవడం జరిగింది. సో బుద్ధిజాన్ని స్వీకరించినటువంటి ఫస్ట్ మౌర్యన్ రూలర్ ఎవరంటే అశోక ద గ్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ స్ప్రెడ్ బుద్ధిజం ఇన్ కొరియా? కొరియాలో బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ద ఆన్సర్ ఈజ్ వాన్ హ్యో డైసా. ఓకే, ఇతను కొరియాలో బుద్ధిజాన్ని స్ప్రెడ్ చేశారనమాట. ద వరల్డ్స్ లార్జెస్ట్ మోనోలిథిక్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధా ఈజ్ ఇన్. బుద్ధుని యొక్క అతిపెద్ద మోనోలిథిక్ స్టాచ్యూ ఎక్కడ ఉంది? ద ఆన్సర్ ఈజ్ బామియాన్. హూ డొనేటెడ్ ద జీతవన మోనెస్ట్రీ టు బుద్ధ? బుద్ధునికి జీతవన మోనెస్ట్రీని ఎవరు దానం చేశారు? ద ఆన్సర్ ఈజ్ అనంతపిండ. ఇతన్నే పాలీలో అనంతపిండిక అని కూడా అంటారనమాట. ఇతడు బుద్ధుడి కాలంలో వెరీ వెరీ వెల్తీ పర్సన్ అండ్ బ్యాంకర్ ఆల్సో. సో అనంతపిండ డొనేటెడ్ జీతవన మానెస్ట్రీ టు బుద్ధ. ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ద 3 రత్నాస్ ఆర్ జ్యువెల్స్ ఆఫ్ బుద్ధిజం ఆర్. బుద్ధిజంలో 3 రత్నాస్ లేదా 3 జెవెల్స్ అంటే ఏంటి? ద ఆన్సర్ ఈజ్ ద బుద్ధ, ద ధర్మ అండ్ ద సంఘ. ఓకే, బుద్ధుడు, ధర్మము అలాగే సంఘము, ఈ మూడింటిని కూడా 3 రత్నాస్ అంటారు లేదా 3 జెవెల్స్ అని కూడా అంటారు. ద బుద్ధ, ద ధర్మ అండ్ ద సంఘ, దీన్ని ఏమంటారు? ట్రిపుల్ జెమ్స్ ఆర్ 3 రత్న. నెక్స్ట్ మనం బుద్ధునికి సంబంధించినటువంటి కొన్ని పుస్తకాలు అయితే చూద్దాము, బుక్స్. సో నెక్స్ట్ త్రిపీటకాస్. బుద్ధిస్ట్ లిటరేచర్ని త్రిపీటకాస్ అంటారనమాట. ఓకే, ఈ త్రిపీటకాస్ని పాలీ లాంగ్వేజ్లో అయితే రాయడం జరిగింది, రిటన్ ఇన్ పాలీ లాంగ్వేజ్. నెంబర్ 1 సుత్త పీఠక, దీన్ని రాసింది ఆనంద. ఆనంద రాసింది శుద్ధ పీఠక. నెంబర్ 2 వినయ పీఠక, దీన్ని రాసింది మహాకసప్ప. నెంబర్ 3 అభిద్ధామ పీఠక, దీన్ని రాసింది ఎవరంటే మొగలిపుత్త తిస్స. ఓకే, సో టోటల్ 3 పీఠకాలు అయితే ఉన్నాయి, వాటిని త్రిపీఠకాస్ అంటారు. నెంబర్ 1 శుద్ధ పీఠక, నెంబర్ 2 వినయ పీఠక, నెంబర్ 3 అభిద్ధామ పీఠక. అట్లాగే వీటిని రాసిన వాళ్ళు ఆనంద, మహాకసప్ప, మొగలిపుత్త తిస్స. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధ చరిత వాజ్ రిటన్ బై. బుద్ధ చరిత అని ఒక పుస్తకాన్ని రాశారు, అది ఎవరు రాశారు అంటే అశ్వఘోష. అశ్వఘోష రిటన్ బుద్ధ చరిత. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ మిలింద పనహ. మిలింద పనహ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? అట్లాగే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మిలింద పనహ? సో మిలింద పనహ ఏంటంటే ఇట్ ఈస్ ద డైలాగ్స్ బిట్వీన్ ద ఇండో గ్రీక్ కింగ్ మిలింద అండ్ సేజ్ నాగసేన. ఓకే, ఒక బుద్ధిస్ట్ సేజ్ ఉన్నారు నాగసేన, అతనికి మరియు మిలింద, ఇతను ఒక గ్రీక్ కింగ్, వీళ్ళిద్దరి మధ్య నడిచినటువంటి సన్నివేశాన్ని డైలాగ్స్ రూపంలో ఒక పుస్తకాన్ని అయితే రాయడం జరిగింది. అదే వచ్చేసి మిలింద పన్హ. ఇందులో మిలింద అనేటువంటి రాజు బుద్ధిజం గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, దానికి నాగసేన అనేటటువంటి ఒక సేజ్ ఆన్సర్లు అయితే ఇవ్వడం జరిగింది. ఈ డైలాగ్స్నే మిలింద పనహ అని అంటారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక ఆ తర్వాత స్కూల్స్ ఆర్ డివిజన్స్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధిజము 3 భాగాల కింద డివైడ్ అయిపోయింది. అది ఒకటి వచ్చేసి హీనాయన, సెకండ్ వన్ మహాయన, మూడోది వచ్చేసి వజ్రాయన. ఇందులో హీనాయనాని తెరవాద అని కూడా అంటారనమాట. సో టోటల్గా బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధులు 3 భాగాల కింద విడిపోయారు, 3 గ్రూప్స్ కింద విడిపోయారు, హీనాయన, మహాయన, వజ్రాయన. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అట్లాగే మనకు బుద్ధిజం ప్రీచ్డ్ బై ఎంపరర్ అశోక వాజ్. అశోకుడు అహింస మార్గం వెళ్ళి బుద్ధిజాన్ని స్వీకరించి తాను కూడా బుద్ధిజాన్ని ప్రీచ్ చేయడం జరిగిందనమాట. సో ఆయన ఫాలో అయినటువంటి బుద్ధిజం పేరు వచ్చేసి హీనాయన. మనం ఆల్రెడీ మనం చూసాం, బుద్ధాస్ ఫాలోవర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 3 గ్రూప్స్. ఓకే, అందులో అశోకుడు ఫాలో అయిన గ్రూప్ వచ్చేసి హీనాయన. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎంపరర్ అశోక వాజ్ ఫాలోడ్ విచ్ టైప్ ఆఫ్ బుద్ధిజం? హీనాయన. ఓకే, హీనాయన హీ ఫాలోడ్. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఈజ్ బుద్ధిస్ట్ కౌన్సిల్స్. బుద్ధుడు చనిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి రాజులు లేదా అప్పుడు ఉన్నటువంటి మునులు లేదా సేజ్ వీళ్ళు ఒక దగ్గర కలిసి కొన్ని తీర్మానాలు అయితే తీసుకోవడం జరిగింది. వీటినే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అని చెప్తారనమాట. ఇందులో మనకు ప్రధానంగా 4 ఇంపార్టెంట్. బుద్ధిస్ట్ కౌన్సిల్ 1, 2, 3, 4. ఓకే, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్
483 BCలో జరిగింది. అంటే బుద్ధుడు చనిపోయిన వెంటనే జరిగింది. బుద్ధుడు ఎప్పుడు చనిపోయాడు? ఇన్ విచ్ ఇయర్ గౌతమ్ బుద్ధ డైడ్, దట్ ఈస్ ఇన్ విచ్ ఇయర్ గౌతమ్ బుద్ధ మహాపరినిర్వాణ టేక్స్ ప్లేస్. సో 483 BC, క్రీస్తు పూర్వం 483లో బుద్ధుడైతే చనిపోవడం జరిగింది. దీన్నే మహాపరినిర్వాణ అని చెప్పి అంటారనమాట. నెక్స్ట్, వేర్ డిడ్ బుద్ధ డై, బుద్ధుడు ఎక్కడ చనిపోవడం జరిగింది? బుద్ధుడు కూసినగర్ అనే ఊర్లో చనిపోవడం జరిగింది. ఒకరోజు బుద్ధుడు కూసినగర్లో భిక్షాటనకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒకతను తను వండినటువంటి పదార్థాలని బుద్ధుడికి ఇవ్వడం జరిగింది. బుద్ధుడు అవి తిని ఫుడ్ పాయిజన్ అయి చనిపోవడం జరిగింది అనమాట. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ బుద్ధుడు చనిపోయిన వెంటనే 483 BCలో జరగడం జరిగింది. అది రాజగృహ అనే ప్లేస్లో జరిగింది. అప్పుడు దానికి అధ్యక్షత వహించింది ప్రెసిడెంట్ ఎవరంటే బుద్ధిస్ట్ మాంక్ మహాకసప్ప. అలాగే అప్పుడు ఉన్నటువంటి రాజు ఎవరంటే అజాతశత్రు. ఈ 4 పాయింట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది? 483 BC. ఎక్కడ జరిగింది? రాజగృహ. కింగ్ ఎవరు? అజాతశత్రు. ప్రెసిడెంట్ ఎవరు? మహాకసప్ప. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ బుద్ధుడు చనిపోయినటువంటి 100 years తర్వాత అంటే 383 BCలో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. ప్లేస్ వైశాలి ఊర్లో జరిగింది. అప్పుడు ఉన్నటువంటి రాజు కింగ్ కాలశోక. అలాగే ప్రెసిడెంట్ వచ్చేసి బుద్ధిస్ట్ మాంక్ సబకామి. ఓకే, 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది? 383 BC. ఎక్కడ జరిగింది? వైశాలి. రాజు ఎవరు? కాలశోక. ప్రెసిడెంట్ ఎవరు? సబ్బకామి. వెరీ ఇంపార్టెంట్. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది? 250 BC, 250 క్రీస్తు పూర్వం 250 సంవత్సరంలో జరిగింది. ఎక్కడ జరిగింది? పాటలీపుత్రలో జరిగింది. అప్పుడు ఉన్నటువంటి రాజు అశోకుడు. ప్రెసిడెంట్ మొగలిపుత్త తిస్సా. ఓకే, ప్రెసిడెంట్ ఎవరు? బుద్ధిస్ట్ మాంక్ మొగలిపుత్త తిస్సా. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ 1st centuryలో జరిగింది. ఇది కాశ్మీర్లో జరిగింది. అప్పుడున్నటువంటి రాజు కనిష్క. ద కింగ్ వాజ్ కనిష్క అండ్ ద ప్రెసిడెంట్ వాజ్ బుద్ధిస్ట్ మాంక్ వసుమిత్ర. ఓకే, మనకు ఈ 4 బుద్ధిస్ట్ కౌన్సిల్స్ నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎవరు? సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కింగ్ ఎవరు? థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది? ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఏ ప్లేస్లో జరిగాయి అని చెప్పేసి అడుగుతారు. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసప్పటికి మనకు లైఫ్ సింబల్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క లైఫ్ని 5 భాగాలుగా డివైడ్ చేసేసి వాటిని సింబాలిక్గా చూపిస్తారనమాట. అందులో నెంబర్ 1 వచ్చేసి జన్మ, బర్త్. బుద్ధుని యొక్క బర్త్ని లోటస్ లేదా బుల్ అనే సింబల్తో చూపిస్తారనమాట. లోటస్ అంటే అర్థం బుద్ధుని యొక్క బర్త్. అట్లాగే నెంబర్ 2 మహాభినిష్క్రమణ, రినౌన్సియేషన్. అంటే బుద్ధుడు ఇంటి నుంచి జ్ఞానం కోసం బయటికి వెళ్ళడం జరిగింది. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ని ఏమంటారు? మహాభినిష్క్రమణ, రినౌన్సియేషన్ ఫ్రమ్ హోమ్. దీన్ని సింబాలిక్గా హార్స్తో చూపిస్తారు. తర్వాత వచ్చేసి అలా బయటికి వెళ్ళినటువంటి బుద్ధుడు జ్ఞానాన్ని అయితే సంపాదించడం జరిగింది. దీన్నే ఎన్లైటన్మెంట్ అంటారు. ఓకే, నిర్వాణ లేదా సంబోధి, ఎన్లైటన్మెంట్ అని అంటారు. ఎక్కడ జరిగింది? ఇది ఒక బోధి చెట్టు కింద జరిగింది అనమాట. సో దీన్నే బోధి ట్రీ అని చూపిస్తారనమాట. దిస్ ఈజ్ ద థర్డ్ స్టెప్ ఆర్ థర్డ్ ఇన్స్టెంట్. ఓకే, నెక్స్ట్ నెంబర్ 4 వచ్చేసి ఇట్లా జ్ఞానం పొందినటువంటి బుద్ధుడు నెక్స్ట్ ప్రీచ్ చేయడానికి బయటికి వెళ్తాడు, బోధించడానికి బయటికి వెళ్తాడు. అట్లా ఫస్ట్ టైం ఆయన ఎక్కడ బోధించాడు? సార్నాథ్లో బోధించాడు. ఓకే, ఈ ఫస్ట్ సెరమోని ఏమంటారంటే ధర్మచక్ర ప్రవర్తన. ఓకే, ధర్మచక్ర ప్రవర్తన. జ్ఞానాన్ని పొందినటువంటి బుద్ధుడు ఇప్పుడు బోధించడానికి బయలుదేరాడు. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని ఏమంటారు? వీల్. ఓకే, వీల్ అనే సింబల్తో సూచించడం జరిగింది. నెక్స్ట్ మహాపరినిర్వాణ, లాస్ట్ స్టెప్ ఈస్ డెత్. అట్లా బోధిస్తూ సుమారు 45 సంవత్సరాలు అయితే బుద్ధుడు బోధించడం జరిగింది. అలా బోధించినటువంటి బుద్ధుడు ఆఖరికి క్రీస్తు పూర్వం 483లో కూసినగర్ అనే ఊర్లో చనిపోవడం అయితే జరిగింది. దీన్నే మహాపరినిర్వాణ అని చెప్పి అంటారు. దీనికి సింబల్ స్తూప. సో మనకు టోటల్ 5 సింబల్స్ ఉన్నాయి. లోటస్ అండ్ బుల్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ద బర్త్. నెక్స్ట్ వన్ ఈజ్ హార్స్, దట్ మీన్స్ జ్ఞానం కోసం వెళ్ళడం. థర్డ్ వన్ ఈజ్ బోధి ట్రీ, జ్ఞానాన్ని పొందడం. ఫోర్త్ వన్ ఈజ్ వీల్, పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచడం. నెక్స్ట్ వన్ ఈజ్ స్తూప, అంటే మహాపరినిర్వాణ. ఓకే, ఈ 5 సింబల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ అన్నిట్లో కూడా
అడగడం జరిగింది. ఫైనల్గా బుద్ధిజం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ వెల్. మీరందరికి కూడా ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.